అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఇవాళ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. తిరుమలకు వచ్చినటువంటి మంత్రి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బలోపేతానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సార్? ఒకటే చెప్తున్నాం, చర్యలు కాదు, చర్యలు అయిపోయినాయి, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. 5 సంవత్సరాలు ఒక బస్సుకు బోల్టా కొనలేని పరిస్థితులు ఆ రోజు ఆ ప్రభుత్వం ఉంటే, ఈరోజు సుమారు 1400 బస్సులు రోడ్లపైకి వస్తున్నాయి. దాంట్లో 400 బస్సులు వచ్చేసినాయి. ఇప్పుడు మచ్చుతోనక మీరు చూడవచ్చు, ఈ వారం రోజుల్లోనే చిత్తూరులో అనుకోండి, కడపలో అనుకోండి, తిరుపతిలో అనుకోండి, ఎన్ని బస్సులు బయటకు వచ్చాయి మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు బస్సుల శాతం పెంచితేనే అక్కడ ఉద్యోగాల కల్పన ఉంటుంది, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించగలుగుతాం. ఇది కూడా కొద్దిగా ఆర్థికంగా ఏపీఎస్ఆర్టీసీ ముందుకెళ్తుంది. కాబట్టి తప్పకుండా ప్రయాణికుడు అలాగే కార్మికుడు ఈ ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటి వాళ్ళు. కాబట్టి రాబోయే కాలంలో మంచిగా చూసుకుంటాం. కార్మికులకు సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా తప్పకుండా మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయి అవి సాధ్యమయ్యే విధంగా పరిష్కరించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ప్రయాణికుని విషయానికి వస్తే, మన ఇంట్లో మనకు ఏ ఇంపార్టెంట్ అనుకుంటామో అలాగే ఏపీఎస్ఆర్టీసీ కూడా ఈ రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ అయిన సిస్టమ్ అది. ఈరోజు సూర్యుడు ఏ ఊర్లో పడతాడో అలాంటి మారుమూల ప్రాంతాలకు కూడా ఈరోజు ఏపీఎస్ఆర్టీ సేవలు అందిస్తూ ఉంది. కాబట్టి అలాంటి సంస్థను వదులుకునే పరిస్థితే లేదు. రేపు ఉచిత బస్సు పెట్టండి, ఎలక్ట్రిసిటీ బస్సులు పెట్టండి, ఏది పెట్టినా కూడా ఈ సంస్థకు చెందిన కార్మికులను, ప్రయాణికులను మేము కాపాడుకుంటాం. రాష్ట్రంలో అంటే రెడ్ బుక్, నారా లోకేష్ రెడ్ బుక్ను చూసినటువంటి ప్రాధాన్యత, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మాజీ ముఖ్యమంత్రి గారు పదే రెడ్ బుక్ను ప్రస్తావించడం ఎలా భావించాలి? అంటే ముఖ్యంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఒక టాపిక్ ఎత్తుకుంటాడంటే ఆయనకు భయం పుట్టితేనే ఎత్తుకుంటాడు. ఎందుకంటే నిజంగా మీరు తప్పు చేయకపోతే రెడ్ బుక్లో మీ పేరు ఉండకూడదని దేవుని ప్రార్థించండి, అంతే తప్పక నువ్వు నీ వెనక ఉంటున్న నీ చెంచాగాళ్ళంతా ఆ రోజు తప్పులు చేసినారు కాబట్టి ఈరోజు భయపడుతున్నారు. ముఖ్యంగా ఆ రోజు మా యువ నాయకులు కూడా ఏం చెప్పారంటే, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో గూండాగిరి జరిగింది, దానికి కొంచెం కాదు ఎక్కువగా పాత్ర వహించింది ఆ రోజు కొందరు అధికారులు ఉన్నారు. అధికారులందరికీ ప్రభుత్వం రాకముందే ఆయన హెచ్చరించినాడు, రేపు రాబోయేది మా ప్రభుత్వం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీరు ఎవరైతే ప్రజలను అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హింసించారో వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పామే తప్పక అది ఏదో యాంటీ సోషల్ ఎలిమెంట్లు తయారు చేసిన బుక్ కాదండి. గౌరవప్రదంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క కన్నీళ్లు కాదు ఆ రెడ్ బుక్. ఆ రెడ్ బుక్లో ఉండే పాత్రదారులు, సూత్రధారులు అంతా దొంగలు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భూదందా వ్యవస్థ పొంగనూరు నియోజకవర్గంలోనే జరిగింది. దానికి మూలం నిన్న ఆర్డీఓ దహన కార్యక్రమం ప్రధానం అని చెప్పి భావిస్తున్నారు. ఎంతవరకు నిజం సార్? నిజమే కదండి. ఏం అక్కడే జరగాలి అగ్ని ప్రమాదం చెప్పండి? అదేమో టీ హోటలా, సిలిండర్ ఎగిరి పడిపోని చెప్పండి? టీఓ ఆఫీస్ అనేది పొద్దున్నే పనిచేస్తుంది, 9 నుంచి 10కో 5కో మూసేస్తారు. అలాంటి ఆఫీసులో రెయిన్బోలు ఏమైనా రీసెర్చ్ చేస్తారా? ల్యాబ్ అది కాదు కదా. అది ఏంది? ఒక ప్రభుత్వపరమైన లక్షలాది మంది కుటుంబాలకు సంబంధించిన భూ దస్తావేజులు, దాని రికార్డులు ఉండే ప్రాంతం, దేవాలయం లాంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో నీ మనుషులు 10 రోజుల ముందు నుంచి రెక్కీ నిర్వహించారు. వాళ్ళకు అర్థమైపోయింది, చంద్రబాబు నాయుడు అనే ఆయన ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మనం చేసిన తప్పులు బయటికి తెస్తాడు, దీని మీద చర్యలు తీసుకుంటాడని తెలిసే ఏ మండలాలు అయితే అధికంగా వీళ్లకు ప్రోద్బలంతో రికార్డులు ట్యాంపరింగ్ చేశాయో ఆ మండలాలకు సంబంధించిన రికార్డులే పోయినాయి. కాబట్టి ఇది ముమ్మాటికి నమ్మాల్సిన విషయమే. దీని గురించి సిబిఐయో, సిఐడినో, ఎఫ్బిఐ వాళ్ళు వచ్చి తేల్చాల్సిన అవసరంలా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకుంటారో అదే నిజం. దీనికి కారణం పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే, వాళ్ళే అగ్గిపెట్టినారు. వాళ్ళకు సంబంధించిన భూమిలో పోయినాయి కానీ అవి మంటల్లో కల్పించి పోయిండొచ్చు, కానీ వాళ్ళు చేసిన పాపాలు అయితే అందరికీ తెలుసు. తప్పకుండా దీంట్లో పాత్ర వహించిన పెద్ద లీడర్లు అయితేనే కింద అధికారులకైతే శిక్ష పడేదానికి టైం వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎప్పటి నుంచి అమలు అయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో? ముఖ్యంగా మా ప్రభుత్వం గతంలో చెప్పినట్టు ఏ పథకాలు అయితే చెప్పామో ఒక్కొక్కటిగా ఈరోజు ప్రజలకు అందిస్తున్నాం. దాంట్లో పెన్షన్లు అనుకోండి, ఫ్రీస్ అనుకోండి, రేపు డిఎస్సి అనుకోండి, ఆల్రెడీ ఇచ్చేసాం. ఈ నెల 15వ తారీఖున ఎందరో పేదవారి కడుపు నింటూ అన్నం పెట్టే పథకాన్ని ఎన్టీఆర్ క్యాంటీన్ను కూడా అక్షయపాత్ర వాళ్ళ ద్వారా నాణ్యమైన భోజనం పెట్టేదానికి రేపు 100 సెంటర్లలో ప్రారంభిస్తున్నాం. ఇంకా మీరు అడిగినట్టు నా శాఖకు సంబంధించిన ఫ్రీ బస్సు విషయానికి వస్తే
పొరుగు రాష్ట్రాల్లో ఈ పథకాలు ఇస్తున్నారు, తెలంగాణలో, కర్ణాటకలో, అలాగే తమిళనాడులో. ఈ రాష్ట్రంలో తీసుకొచ్చేటప్పటికి మా డిపార్ట్మెంట్ అయితేనేం, ఏపీఎస్ఆర్టీసీని అయితేనేం, మేము రాజకీయ నాయకులం అయితేనేం అక్కడ సందర్శించి ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లుంటే మన రాష్ట్రంలో ఆ పథకాన్ని చేపట్టే రోజుడికి 100% ఆమోగ్యయోగ్యంగా ఏ విధమైన సమస్యలు లేకుండా మహిళామూర్తులందరికీ ఈ స్కీమ్ని అందిస్తాం అతి త్వరలో. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కల్పించే విధానం పట్ల తాము రాష్ట్రంలో అన్ని విధాలా రీసెర్చ్ చేస్తున్నాము. అతి త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడతామని చెప్పి అమలు చేస్తుందని చెప్పేసి మంత్రి అయితే ప్రకటించారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, ఆర్టీవీ, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.